హ్యాపీ వెనస్డే. ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇక్కడ రైస్ పెట్టాను. చికెన్ ఉప్పు పసుపు వేసి ఆయిల్ వేసి అట్లాగే మగ్గబెట్టేసా. ఇది నీళ్ళంతా పోయి నూనె తేలాల. టమాటా ఉల్లిగడ్డ ఎల్లిపాయ అల్లం వేసి మిక్సీ పట్టేసానండి మొత్తం. ఈ మిశ్రమాన్ని అంతా దీంట్లో వేసుకోవాలండి. మనకు బాగా ఆయిల్ తేలింది. కావాల్సినంత కారము కొంచెం కరివేపాకు వేసాను. బాగా కలపాలండి. బాగా కలిపేసి మూత పెట్టేయాలండి. ఇప్పుడు మూత తీసేసి మిక్సీ పట్టా కదండి, గిన్నెలోనే వాటర్ వేసుకున్నాను. కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇది బాగా దగ్గర పడాలి, బాగా ఉడకాలి. కొత్తిమీర బాగా కడిగి పెట్టుకున్నానండి. కొత్తిమీర వేసేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సన్న మంట మీదనే మగ్గియాలి, బాగా కర్రీ దగ్గర పడే వరకు. మూత తీసేసి ఇది జీలకర్ర పొడి వేసుకుంటే వేసుకోవచ్చు, లేదా ఆప్షన్ మీకు. ఆర్చి చికెన్ మసాలా, ఒకసారి అంతా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇంకా మూత పెట్టేస్తే చికెన్ రెడీ.